గురుభ్యో నమః. కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః. ఆముక్తమాలిత రచించిన పాసురాలకి రోజుకో పాసురానికి క్లుప్తంగా అర్థం తెలుసుకుంటున్నాం. అలాగే 24వ పాసురానికి అర్థం ఏంటంటే, ఒకానొకప్పుడు వామనావతారంలో నువ్వు బలిచక్రవర్తిని అనుగ్రహించావు. ఎలాగైతే బలిచక్రవర్తి ఇంద్రుడి పదవి అవసరం లేకపోయినా పదవి కాలం ఇంద్రుడికి ఉంది. స్వామివారు భగవంతుడు ఆయన అనుగ్రహించారు. 43,23,000 సంవత్సరాలు ఆయన పదవి కాలం ఉన్నప్పటికీ పదభ్రష్టుని చేసిన పాపానికి, ధర్మాన్ని మీరిన పాపానికి ఆయన ఎలాగైతే వామనావతారంలో 3 అడుగుల్ని యాచించి ముల్లోకాలు వ్యాపించి 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అని ఆయన తలపైన పెట్టావే ఆ అద్భుతమైన పాదాలు, బ్రహ్మ కడిగిన పాదాలు, అటువంటి పాదాలకి మేము మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాము అని చెప్పి వేడుకుంటారు. తర్వాత అలాగే ఒకనొకప్పుడు రామావతారంలో ఉండగా సీతామాతని లంకాధిపతి అయిన రావణాసుడు ఎత్తుకెళ్ళిపోతే వాడిని సంహరించావు కదా. ఎలా సంహరించావు? నీ బాణాలని అంత స్పీడ్గా వేసి 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 నీ చేతుల యొక్క చాతుర్యాన్ని చూపించావు కదా. అటువంటి చేతుల్ని మేము కీర్తిస్తూ అటువంటి చేతులకు మేము నమస్కరిస్తున్నాము. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలి గోవింద. ఎప్పుడైనా సరే మనం పూజ చేసేటప్పుడు నీరాజనం ఇస్తాం కదా, హారతి ఇస్తాం కదా, అప్పుడు కాళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్ళి మళ్ళీ కాళ్ళ దగ్గర చేరుస్తాం కదా. ఇక్కడ ఆ వివరణ తెలుస్తుంది గోవింద. మొదట కాళ్ళకి నమస్కరించారా వామనావతారం, తర్వాత రామావతారంలో చేతులకు నమస్కరించాం. అలాగే కృష్ణావతారంలో సకటాసురుడు అనే ఒక రాక్షసుడు బండి రూపంలో వస్తే నీ బుజ్జి బుజ్జి కాళ్ళు ఉన్నాయే, ఆ కాళ్ళలో శంఖ చక్రాలు ఉంటాయి కదా, ఆ శుభశకునాలు ఉండే కాళ్ళు ఉంటాయి కదా, ఆ కాళ్ళతో ఒక తన్ను తన్ని వాడిని సంహరించేసావే. ఆ బుజ్జి బుజ్జి పాదాలకి నమస్కరిస్తున్నాను నేను. ఆ పాదాలకు నమస్కరించే ముందు ఆ పాదాలని చూసి స్మరించి కీర్తించారే. ఇటువంటి గొప్ప పని ఈ కృష్ణుడు తప్ప ఇంకెవ్వరూ చేయలేరని నారదాది మహర్షులు కీర్తించారు కదా. ఆ కీర్తిని నమస్కరిస్తున్నాం, ఆ కీర్తికి మంగళం చెప్తున్నాము. అలాగే ఒక దూడ రూపంలో వచ్చిన రాక్షసుడు ఉన్నాడే, ఆ రాక్షసుడిని సంహరించేసి నువ్వు వాడిని ఎలా సంహరించావు? ఒక కాలు ముందుకి ఒక కాలు వెనక్కి పెట్టేసి వాడిని పట్టుకొని గరగరా తిప్పి ఇసురుగొట్టి చంపేశావు కదా. ఆ ముందుకు పెట్టిన కాళ్ళు, వెనక్కి పెట్టిన కాళ్ళు, ఆ 2 కాళ్ళని మేము స్మరించుకొని నమస్కరిస్తున్నాము. అలాగే ఇంద్రుడు కోప్పడి 7 రోజులు వర్షం అహోరాత్రాలు కురిపిస్తే జనాలందరూ బాధపడిపోతూ ఉంటే ఒక కొండని కుడి చేత్తో పైకెత్తావు కదా, ఎత్తి గొడుగులా మార్చేసి అందరినీ కూర్చోబెట్టేసావు కదా ఆ కొండ కింద. ఆ చేతులు ఉన్నాయే, అటువంటి చేతుల్ని నమస్కరిస్తున్నాము. ఆ చేతులకి మంగళం చెప్తున్నాము, నీ కీర్తికి మంగళం చెప్తున్నాము, నీ కరుణకి మంగళం చెప్తున్నాము, నీ ప్రేమకి మంగళం చెప్తున్నాము అని పలు విధాలుగా స్వామివారిని కీర్తిస్తున్నారు. అసలు స్వామివారికి ఎందుకు మంగళం? జై శ్రీరామని ఎందుకు అనాలి అనేసి అంటే, రాముడికి జయం అంటే అది రాముడికి చెందదు, మనకే చెందుతుంది. బలం గురు ప్రవర్ధతం అంటే ఆ బలం గురు ప్రవర్ధతం అనే మాటకి స్వామివారికి గురువుగారికి ఏం కాదు, ఆ మాట వల్ల మనకి బలం పెరుగుతుందనమాట. ఏదైనా సరే ఈశ్వరుడికి మనం ఇస్తే తిరిగి మనకే రెట్టింపుగా వస్తుందని దీని అర్థం గోవింద. ఇలా పలు విధాలుగా స్వామివారిని కీర్తిస్తున్నారనమాట. ఈ 24వ పాసురానికి అర్థం ఇదే గోవింద. మరిన్ని పాసురాలకు అర్థం తెలుసుకుందాం. జై శ్రీరామ్ గోవింద.